ఒంట్లో ఎలా ఉంది? పర్వాలేదు. అవును, భోంచలేదండి ఎందుకని? ఆకలిగా లేదండి. అదేంటి అక్క, నాకు కూడా ఎక్కడికి తీసుకురావే. ఎందుకండి ఇప్పుడు? ఎందుకేంటి, పొద్దున భోంచేక సాయంత్రం ముంచిపోతే ఏమైపోతా నేర్చున్నారు అక్క. వస్తున్నారా? పర్వాలేదు, ఇక్కడ పెట్టి మేము మరదలకి కమా అన్నీళ్ళు లేవండి. కలుపు. ప్రాణం పోవటానికైనా ఒప్పుకుంటాను గాని ఈ అనాచారాలు నేను భరించలేను తల్లి. అదేంటి? ఏమండి, మీరేమనుకోవద్దండి. నాకెందుకు తినాలనిపించటం లేదు. తింటే వాంతే ఎట్టుగా ఉంది. సరే, నీ ఇష్టం. నేను ఆఫీస్కి వస్తున్నాను. నా కోసం ఎదురు చూడకుండా వంట కాకుండా పొంచేసి రాత్రి కూడా నాకు పొంచేది. వస్తా. ఏమండి, ఏంటి ఒక పని చేసి పెడతారు? ఏంటి? నా మటుకు కొంచెం వంట చేసి పెట్టండి. నేనా? అక్కయ్య ఉందిగా. నా కోసం మీరు వండి పెట్టండి. అరే, ఆవిడ ఉండగా నేను వంట చేసి పెడితే ఏమనుకుంటుంది? ఆవిడ వండితే నేను తినలేకపోతున్నానండి. అయితే నిన్నంతా అన్నం తినకపోవడానికి కారణం ఇదేనమాట. మరి ఆవిడని పిలిపిస్తా అంటే ఎందుకు పిలిపించుకున్నా? అలవాటు లేని వంట నన్నేం చేయమంటారు? నీ వంటకు నేను అలవాటు పడలేదు. నేనేం శుచి శుభ్రం లేకుండా ఉండలేదు. నీలో ఆవిడికి మడి తడి తెలియదు. తినబుద్ధి కాలేదంటే ఏదేదో మాట్లాడతారేమిటి? నాకు ఆకలి వేసింది, అడిగాను. ఇష్టం ఉంటే వండి పెట్టండి, లేదా వెళ్ళండి. ఇలాగే పస్తు పడుకుంటాం. పాకం బ్రహ్మాండంగా కుదిరింది. నిన్నటిది ఇవాళ రేపటిది మొత్తం కలిపి మీరు తినేసే. ఆడికి కూడా వాన పెడితే తిని బొమ్మలోకి వెళ్తాను. ఎవరే బాయ్యా? అదేంటమ్మాయా, మగోడిని పేరు పెట్టి పిలిస్తే ఏం పాడతాను నేనే పిల్లమ్మన్నా. ఎందుకులేండి పిల్లలకి ఇప్పటి నుంచే వరుసలు. మీ వదిన అత్తాయి కదా, వాడు బావగాడా? ఏమో, నాకు అలా పిలవటం ఇష్టం లేదు, అంతే. నీకేది ఇష్టం ఉండదు. నీ మనస్తత్వం అర్థం చేసుకోవాలంటే నేను 10 జన్మలు ఎత్తాలి. తినమ్మా తిను. అన్నం తిని 2 రోజులు అయితే గొడవ పెట్టుకుంటాడా? అవునులే అమ్మా, చేసుకున్న అమ్మకి చేసుకున్నంత అని వేధవది చేసుకున్న దాని అనుభవించక తప్పుతుందా తల్లి? ఏమిటో, పూర్వం 100 సంవత్సరాలు పైబడి బ్రతికేవారు. మా తాతగారు 101, మా నాన్నగారు 75, ఇప్పుడు 40 టచ్ కాకుండానే అవుట్. ఏం చేతనంటావే? శుచి శుభ్రం లేక. అమ్మా కొంచెం వండవై. వండవా? ఎవరు చెప్పారే? అత్తయ్య. అత్తయ్య? అదేవతే? గోపిబాయి అమ్మ. ఓసి అప్రాచ్యకుండా ఏమిటే ఈ మాటలు? అంతవరకేనా? ఆ మహాతల్లి ఏం మాట్లాడినా ఆయనకి పరమానందం. ఆవిడ స్వచ్ఛంగా మాట్లాడటానికి నీలా గొప్ప గుణంలో పుట్టలేదు, బియ్యం ఎమ్మెల్యే పాస్ అవ్వలేదు. మాటల గురించి కాదు, ఇప్పటి నుంచే పిల్లలకు పెళ్లిళ్ళు వరుసలు ఏమిటి? అసహ్యంగా. అంటే ఆవిడ సరదాగా అన్న మాత్రం పట్టుకుని పాపను వదిలిపెట్టొచ్చావు అనమాట. అరుణ, ఆవిడ కాదు, నేనే చెప్తున్నాను. పాపకు నేను తండ్రినైతే అక్క అత్త అవుతుంది, గోపి బావ అవుతాడు. అందరికీ ఇష్టమైతే వాళ్ళిద్దరికి పెళ్లి కూడా జరుగుతుంది. పాపని ఒక్కదానికే సొంతం ఎప్పుడు అనుకోవద్దు. రేపే వెళ్ళి పాపను తీసుకు, లేదా నేనే వెళ్ళి తీసుకొస్తాను. అక్కర్లేదు, నేనే తీసుకొస్తానని చెప్పొచ్చేశాను. అదేమిటే, నీకన్న బిడ్డ మీద నీకు హక్కు లేదా? దాని పెళ్లి అతగారిష్ట ప్రకారం చేస్తాడా? బాగుంది, చాలా దూరం వచ్చాడన్నమాట. అయినా ఇదంతా నువ్విచ్చిన లోకువు కాదు. లోకువు కాదత్తయ్య, మంచితనం. నా మంచితనాన్ని ఆయన అలుసుగా తీసుకున్నారు. నన్ను కాదని దీన్ని పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను. పదవే, వస్తాను అత్తయ్య. పద. భాస్కరారు. ఎవరు? నేను టీచర్. ఏమిటి అన్నా చెల్లి కలిసిలా వచ్చారు? ఈరోజు నా పుట్టినరోజు టీచర్. ఐసి. తీసుకోండి టీచర్, తీసుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ. టీచర్. ఇదే దీవెన సాయంత్రం మీరు భాస్కర్ గారు వచ్చి పార్టీలో దీవించాలి. అలాగే. వస్తామండి. మీరు కూడా చెప్పండి, నేను కూడా భాస్కర్ గారు మళ్ళీ ఫోన్ చేస్తాను. కమాన్. అప్పలమ్మా, అప్పలమ్మా.
ప్రసాదం అమ్మగారు ప్రసాదమే. లేడీస్ అండ్ జెంట్మెన్, నా సిస్టర్ మేరీ బర్త్డేకి మీ అందరూ విచ్చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్. ప్రముఖ గాయకులు మిస్టర్ జేమ్స్ నేనే ఒక పాట పాడతాను. వద్దా వద్దకపోతే నాకేం అభ్యంతరం లేదు. మా టీచర్ గారు పాడతారు అన్నయ్య. భాస్కర్ రావు గారు పాడతారు. లేదు, మా టీచర్ గారే పాడతారు. పోనీ ఇద్దరు కలిసి పాడతారు. ఓకే.